ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ఈ దినం ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఉపవాస కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, వందనాలు, దైవాశీస్సులు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. కాబట్టి జ్ఞానమును 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతములమ్మ 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, నీకే వందనాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మీరే మాట్లాడి నీ యొక్క స్వరము ద్వారా మమ్మలను దర్శించమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తుల ప్రభావం అంతా కాల్చి భస్మము మీరే మహిమ పొందమని యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో వ్రాయబడినటువంటి విషయం నేపథ్యం ఏంటి అంటే, రాజైన దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను రాజు సింహాసనము ఎక్కిన తర్వాత అతడు దేవుని సన్నిధిలో దేవునికి బలి అర్పణ చేసిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడారు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకేమి ఇవ్వాలో చెప్పు, నేను నీకేమి ఇవ్వాలి అని దేవుడు అడిగినప్పుడు దేవునికి తాను చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబే మనం చదువుకున్న వాక్యం. ఈ వచనంలో కాబట్టి అనేటువంటి మాటతో ఈ వచనాన్ని ప్రారంభించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఏం కాబట్టి అంటే, అంతకుముందు చెప్పిన దానికి ఇది దాన్ని కలిపేటువంటి వచ్చిన భాగం. దాని ముందు ఏం చెప్పాడు, ముందు ఏం జరిగింది అంటే, దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను నువ్వు అడగలేదు. తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు. కాబట్టి దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అడుగువానికి ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు, అడగమన్నాడు. తనకు ప్రార్థన చేసేవారికి సమీపంగా ఉండేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. ఇవన్నీ దేవుని గూర్చి బైబిల్ గ్రంథం చెబుతున్న సమాచారం, సాక్ష్యం. ఇది నిజమే, కానీ దేవుణ్ణి మనం అడిగింది ప్రతిదీ దేవుడు ఇవ్వడు అనేది ఒక స్టేట్మెంటు. అడిగిన ప్రతిదాన్ని ఇవ్వడు, అడిగింది ఇవ్వడు. అదేంటి సార్, బైబిల్ ఏమో అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెబుతుంటే అడిగింది ఇస్తాడంటారేంటి, అడిగింది ఇవ్వడంటారేంటి మీరు? దేవునికి ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఎప్పుడూ మనం అడిగింది అడిగినట్టుగా దేవుడు ఇవ్వడు. ఏమిస్తాడంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అడిగిన దానికంటే
ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. కాబట్టి అడిగింది అడిగినట్టుగా ఇవ్వడాయన. అది మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, అడిగిందల్లా దేవుడివ్వడం. నువ్వేదది అడుగుతున్నావో అన్నీ అడిగినయల్లా ఇచ్చుకుంటూ పోయేవాడు గాదు. ఏది ఇవ్వాలో, ఎప్పుడివ్వాలో పూర్తిగా ఎరిగినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని దగ్గరకొచ్చి మనం అడిగిందల్లా ఇచ్చేస్తాడు దేవుడని అనుకుంటారు. మనం అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తే ఆయన దేవుడు గాదు, మనకు సర్వెంట్ అవుతాడు. దేవుడు మనకు సర్వెంట్ కాదు. ఒక ఇంట్లో యజమానుడున్నాడు, ఆయనకో పనివాడున్నాడు. ఆ పనివాడి దగ్గరికెళ్ళి, "అరే బాబు! పలానా తీసుకురా" అంటే, "అలాగేనండి" అని చెప్పి వెళ్ళి అడిగింది అడిగినట్టు తెచ్చి ఇస్తాడు. హోటల్లోకెళ్ళావు. హోటల్‌లో సర్వ్ చేసేటువంటి వ్యక్తి వచ్చాడు. వెయిటర్ వచ్చాడు. "సార్ ఏం కావాలి?" "సాంబార్ ఇడ్లీ తీసుకురా." "ఉందా?" "ఉంది సార్." సాంబార్ ఇడ్లీ ఏం తింటారండి? పూరి, గారి అన్నీ తినండి అని చెప్పి అన్నీ తెచ్చిస్తాడా? ఇవ్వడు. మనం ఏది అడిగామో అది తీసుకొచ్చి ఇవ్వడమే సర్వర్ యొక్క బాధ్యత. ఒక సర్వెంట్ చేసే పని ఏంటంటే మనం చెప్పింది చేయడం. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఎవరికి ఆయన సర్వెంట్ గాడు. నువ్వు అడిగే ఉద్దేశం ఏంటో దేవుడు చూస్తాడు. ఆ ఉద్దేశంతో పాటు అది నీకు ఎంతవరకు ఉపయోగకరమైందో కూడా దేవుడు చూస్తాడు. మనం అడుగుతాం కానీ మనకి ఏది కావాలో మనకే తెలియలేనటువంటి అజ్ఞానముతో మనం ఉంటాము గనుకనే దేవుడు మనం అడిగిందల్లా ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం షాలేం రాజన్న, చక్కని షాలేం అన్నగారు ఒక మంచి పాట రాశారు. ఏది నాకు కావాలో ఎరుగదు నా వెర్రితనము, ఏది నాకు ఇవ్వాలో తెలుసును నీ యొక్క జ్ఞానం. నీకున్న జ్ఞానాన్ని బట్టి నాకు ఏది కావాలో నీకు తెలుసు. నాకు ఏది ఇవ్వాలో నీకు తెలుసు. కానీ నాకు ఏది కావాలో, నేను ఏది అడగాలో నాకే తెలీదు. అది నా వెర్రితనం, నా యొక్క అజ్ఞానం. మనుషులుగా మనకి ఇది చాలా అవసరం, చాలా అవసరం. ఇది లేకపోతే నాకు ఇంకా లేనే లేదని మనం అనుకుంటామా? అనుకున్నది అది పెద్ద తలనొప్పిగా మారిపోవచ్చు. కొంతమంది మొండి పట్టుబడతారు. మొండి పట్టు. ఈ అబ్బాయితోనే నాకు వివాహం జరగాలి. యేసయ్యా నువ్వు నాకు ఈ అమ్మాయితోనే వివాహం జరిగేలా చెయ్యి అని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే దేవుణ్ణి దూషిస్తారు కూడా. కానీ మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఏది ఇవ్వాలో ఆయనకే తెలుసు. చాలా రోజుల కిందట కరోనాకు ముందు, కరోనా 2019లో వచ్చింది కదా! ఈ కరోనా 2019 డిసెంబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనుకుంటాను కరోనా ఎంటర్ అవుతా. ఇంకా ముందా? చలికాలం ప్రారంభమైన తర్వాతే కరోనా స్టార్ట్ అయిందా? వేసవికాలంలోనా? ఎప్పుడో నాకు సరిగా జ్ఞాపకం లేదు మరి. అప్పుడు దానికి ముందు మేము అద్దిల్లు కోసం తిరుగుతున్నాం. రోజుకి ఒక రూ. 500 ఆయిల్ కొట్టించుకోవడం. ఇల్లు మారాలి. కాకినాడలో అప్పుడు పిల్లల కోసమని కాకినాడ వెళ్ళాం. ఇల్లు మారాలి. ఒక 500 ఆయిల్ కొట్టించుకొని 500 ఆయిల్ అయిపోయే వరకు అన్ని వీధులు తిరిగేవాళ్ళం. తిరిగి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో మొహం మీద చెప్పేసేవారు, మేము ఇల్లు ఇవ్వమండి. ఎందుకంటే పాస్టమ్ గారు నుదుటి బొట్టు లేదు. ఏదైనా సైకిల్ మీద వెళ్ళామా, నడిచి వెళ్ళామా? కారులో వెళ్తే కొంచెం గౌరవించి మరి ఇల్లు అద్దె కట్టగలరు ఇల్లు అని చెప్పి నమ్మకం అన్న వస్తుంది. కారు లేదు, ఏమీ లేదు. ఏం చూసినా సరే మొహం మీద బొట్టు లేదు కదా, మీకు ఇల్లు ఇవ్వం. ఎన్ని ఇళ్ళు తిరిగాము కాకినాడలో ఉన్న సందు 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 సందు. ఎందుకంటే ఆ ఉన్న ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఎందుకంటే ఆవిడ ఎవరిని రానిచ్చేది కాదు పైకి. ఎవరన్నా జనాలు వచ్చినా ఇబ్బంది పెట్టేది. కాబట్టి అర్జెంటుగా ఖాళీ చేసేయాలన్న ఉద్దేశంతో తిరిగి ఏడుపు వచ్చేసింది. ఇంక ఏంటి ప్రభా, కనీసం అద్దిల్లు కూడా ఇవ్వా మాకు
అని అనుకున్నప్పుడు దేవుడు ఇవ్వకపోవడం ఎందుకు చేశాడో తెలుసా? ఒకవేళ అద్దిల్లోకి మారినా సరే అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇంకెందుకో మా మనసును బలంగా త్రిప్పి కాకినాడ నుంచి తాళ్ళరేవు తీసుకొచ్చాడు మళ్ళీ. ఇక్కడేం ఖాళీ చేయలేదు. ఇక్కడ సామాన్లు ఇక్కడే ఉన్నాయి. కొన్ని సామాన్లు అక్కడ కొనుక్కొని అక్కడ ఉన్నాం. 2 రోజులు ఇక్కడ, 2 రోజులు అక్కడ కింద ఉన్నాం. మొత్తం అయ్యగారు వాక్యం చెప్తూ ఒక మాట ఏమన్నారంటే, కరోనా అనేది ఇప్పుడిప్పుడే తగ్గిపోయేది కాదు. చాలా విస్తృతంగా వ్యాపిస్తది. మీరు కొద్ది రోజుల పాటు ఇంట్లో తినడానికి తిండి గింజలయి సమకూర్చుకోండి. బయటికెళ్ళే పరిస్థితి కూడా రాకుండా అయిపోతది. బయటికెళ్ళనివ్వరింకా అని అయ్యగారు చెప్పారు. ప్రవక్త మాట విని ఇక అద్దిల్లు లేదు, ఏమి లేదు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనకి ఏది కావాలో మనకు తెలీదు. పాత బండి 1,20,000 కిలోమీటర్లు, 1,20,000 పైనే తిరిగేసిందది. తెగ తిరిగేసాం బండి మీద. బండి మొత్తం నలిగిపోయింది. బండి మార్చేద్దామని ఎన్ని షాపులు తిరిగామో. ఆఖరికి వేరే బండి డాక్యుమెంట్స్ కూడా తీసేసుకున్నాం. అన్నీ అయిపోయింది. బండి చూసాము. ఈ బండి ఎక్స్చేంజ్ పెట్టేసాము. రేటు కట్టేసాడు. అన్నీ అయిపోయింది. ఎక్కడో చిన్న మిస్టేక్ వచ్చి మొత్తం వెనక్కొచ్చేసాం. ఆ తర్వాత బండి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, డాక్టర్ గారు చెప్పారు, మీరు ఇదే పరిస్థితిలో గానీ మళ్ళీ బండి తోలితే మీకున్న కాడికి ఆ వెన్నుపూస ఇంకా ఇబ్బంది అయిపోతది. ఇంకా ఆలోచన మానుకోండి. కారు ఏదైనా తీసుకోండి. కొంతకాలం పాటు సేవ చేయగలుగుతారు అని ఆయన సలహా ఇచ్చారు. ఒకవేళ కొత్త బండే తీసుకుంటే మళ్ళీ ఆ కొత్త బండి మళ్ళీ అదో ఫైనాన్సు. మళ్ళీ కొత్తగా మళ్ళీ కారు తీసుకున్నాం. అప్పుడేం చేసామంటే వెంటనే పాత బైక్ అమ్మేసి కారులోకొచ్చేసాం. దేవునికి స్తోత్రం. అంటే నాకు నడుము నొప్పి ఎక్కువవుతదన్న సంగతి నాకు తెలీదు. ఏండి, కారు కొంటానని అసలు ఊహల్లోనే లేదు. కారు కొనే అవసరం కూడా మనకు లేదనుకునేవాడిని. దేవుడికి తెలుసు మనకి ఏది కావాలో. అందుకనే మనం తొందర పడిపోకూడదు. నాకు రాలేదు, నాకు ఇవ్వలేదని. దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకంటే ముందు ఆయనకి సంపూర్ణముగా తెలుసు గనుక మనం అడిగిందల్లా అడిగిన వెంటనే ఇచ్చేయడు. కొంతమంది నాకు ఫలానా అబ్బాయితోనే పెళ్ళి అవ్వాలని ప్రేమించేసాడు. 7 వారాలు మళ్ళీ తిరిగేయడం. లక్షవారమో, మంగళవారమో పెడుతుంటారు స్వస్థశాల కాకినాడలో. అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఒక కుర్రోడు. ఎవడో అడిగాడంట, ఎందుకు వెళ్తుందంటే, ఫలానా అమ్మాయితో నాకు పెళ్ళి అవ్వాలని. 7 వారాలు చేసాడు. ఈడు ఆడపిల్లలు చేసినట్టు ప్రేమించిన అమ్మాయితోటి. తర్వాత ఏం జరిగిందో ఆ చరిత్ర నాకు తెలియదు కానీ, ఒకవేళ చరిత్ర తెలిస్తే మాత్రం ఎలా ఉంటుందంటే, మళ్ళీ 7 వారాలు చేస్తాడు ఈ అమ్మాయితో విడిపోవాలని. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. లేకపోతే ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వలేదు, అబ్బాయితో అవ్వలేదని ఈ మధ్యకాలం కొత్త ట్రెండ్ ఏంటంటే, బ్లేడు కొని తెచ్చుకుని చేతులు కోసుకోవడం. మళ్ళీ దానికి కారం అంటించుకుంటాడనమాట. అంటే శరీరం మంట కలుగుతుంటే మనసులో ఉన్న బాధ తగ్గుతుందని. ఓరు పిచ్చోడు నిజంగా పెళ్ళైతే కారం అంటించుకోకుండానే మండుతుంది. ఇప్పుడు కోసుకుని కారం పెట్టుకుంటే మండుతుంది కదా. నిజంగా అమ్మాయితో పెళ్ళైతే కోసుకోవాల్సిన పని లేదు, కారం పెట్టుకునే పని లేదు. రోజు మంట ఇంట్లోని. ఏది కావాలో. అందుకని నేను ఎప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళకి నేను చెప్తాను ఎప్పుడు ఏంటంటే, దేవుని పాదాల దగ్గర పెట్టండి. దేవుని పాదాల దగ్గర పెడితే ఆ తర్వాత నీ జీవితమే క్షేమకరం, శుభకరం అవుతుంది. నాకు నా హృదయాభిలాష ఏంటంటే, దేవుని కోసం బలంగా సేవ చేయాలి. ఒక సాధు సుందర్ సింగ్ గారిలాగా, భక్త్ సింగ్ గారిలాగా వివాహం అనేది అవసరం లేదు. ఈ ఆలోచనతో నేను నడుస్తున్నాను. ఒక రాజులు ఒక ఆయన పెద్దాయన ఉండేవారు. ఆయన నన్ను చూసి, దాసు నువ్వు ఐటీఐ చదువు, నీకు నేను గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తాను అని చెప్పాడు. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తి. మా ఇంటికి వచ్చి మరీ చెప్పాడు. అప్పుడు వెంటనే ఐటీఐకి అప్లై చేస్తే గవర్నమెంట్ ఐటీఐలో సీట్ వచ్చింది. ఐటీఐ చదివాను. చదివిన తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడితే, సార్ మరి ఉద్యోగం ఏంతనన్నారు కదా అంటే, ఏంతని చెప్పాను. అప్పటికి ఒకటే మాట నాది. అయితే షరత్ ఏం పెట్టాడంటే,
వైజాగ్‌లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. వాళ్ళ నాన్న నావల్ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం. ఆయనేంటంటే ఒకే ఒక కూతురు, బోలెడంత ఆస్తుందట. వాడి ప్లాన్ ఏంటంటే ఆళ్ళ అమ్మాయిని నాకిచ్చి, ఆయన ఉద్యోగం నాకేయించి ఇల్లరకపల్లుడనమాట. అసలు నా ఆశ ఏంటి? నా కోరికేంటి? నా ఉద్దేశ్యం ఏంటి? నేనేమో ప్రపంచమంతా తిరిగి దేవుని సేవ చేయాలని నేననుకుంటుంటే ఇల్లరకపల్లుడిగా ఎళ్ళట. అది గూడా వాళ్ళెవరంటే సేమ్ మా కులమేనంట గాని ప్రభువుని నమ్ముకోలేదట. నమస్కారం బాబు. భలే హ్యాండ్ ఇచ్చావు నాయనా. అండ్ ఆ సర్టిఫికేట్లున్నాయి. ఇప్పటికి అప్రెంటిస్ అయిపోయింది, ఐటీఐ అయిపోయింది. మంచి మార్కులొచ్చాయి. ఎందుకు చదివానో తెలీదు. ఒక్కోసారి అనిపింతది. ఎందుకెళ్ళాను అంత కష్టపడ్డాను. 3 ఏళ్ల పాటు చదివాను. 3 ఏళ్ళు ప్రయాసపడ్డాను. ఈ 3 ఏళ్ల ప్రయాస ఏమైపోయింది అనిపిస్తది. అది ఏమి గాదు. అది భవిష్యత్తులో పనిచేస్తది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి అది ఏ దేశంలో దేవుడు నన్ను వాడుకుంటాడో, ఆ సర్టిఫికేట్‌ల ద్వారా దేవుడు ఏం కార్యం చేస్తాడో నాకు తెలీదు గానీ, 25 ఏళ్ళు అయిపోయింది. ఆ సర్టిఫికేట్‌లు భద్రంగా ఉన్నాయి. దేవుడు అటు నడిపించాడు. నాకేం అర్థమయ్యేది కాదు. దేవా నేను సేవ కోసం సిద్ధపడుతుంటే, నీ కొరకు ఆత్మలు సంపాదించాలని నేననుకుంటే, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నేనుండను. నేనెళ్ళిపోతాను నేను. నాకొద్దు. అని నేను చాలా గింజుకుంటూ ఉన్నాను. గింజుకుంటూ ఉంటే చాలా వేదన. అసలు సేవ కోసం సిద్ధపడదామని నేననుకుంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు ప్రభా! నన్నెందుకు నువ్వు ఇలా చెక్కుతున్నావు? నన్నెందుకు ఇక్కడ నడిపించావు? అని ప్రార్థన చేసి, ఎందుకొచ్చింది మానేద్దాం అనుకునే రాత్రి సమయంలో దైవజనులు జయరాజ్ అయ్య గారిలాగా ప్రభు వచ్చాడు నా దగ్గరికి. జయరాజ్ అయ్య గారి రూపంలో ఉన్నాడు. కానీ ప్రభువే నాకు తెలుసు. వచ్చి దాసుబాబు నిన్ను ఇక్కడ ఉండమని చెప్పాను కదా! నువ్వు ఇక్కడ ఉండాలి అన్నాడు. మెలుకువ వచ్చింది. జయరాజ్ అయ్య గారు లేరు. ఎవరో లేరు. సరేలే ఉండమంటున్నాడు. కానీ ఇంకా దిగులు. ఇంకా ఎక్కడో మనసులో బాధ. తర్వాత మా అక్కగారి ఇంటికొచ్చాను. మంచం మీద పడుకున్నాను. యువతల గదిలో మా అక్కల గదిలో పడుకున్నాను. పగలే 11, 12 ఆ సమయంలో. లూది అమ్మగారు మన దగ్గరికొచ్చారు. అమ్మగారొచ్చారు. ఫస్ట్ టైం నన్ను చూశారు. ఈ అబ్బాయి ఎవరన్నాను. మా తమ్ముడండి అని మా అక్క అన్నది. సరే అని చెప్పి ప్రార్థన చేద్దామని చెప్పి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం అనే పాట పాడారు అమ్మగారు. నేను ఆ పాట వినడం కూడా ఫస్ట్ టైం ఆవిడ ద్వారానే విన్నాను ఆ పాట. ఆ పాట పాడి ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రవచనం చెప్పారు. ప్రవచనం చెప్పిన తర్వాత నేనేం పట్టించుకోవట్లేదు. ఆవిడ అసలు నాకు తెలియదు. ఫస్ట్ టైం చూడడం ఆవిడని. బాబు నువ్వు చాలా దిగులుగా ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఒక రూమ్‌లో ఉన్నావు. అది 3 అంతస్తుల బిల్డింగు పైన గ్రిల్‌కి గ్రీన్ కలర్ పెయింట్ ఏసిన గ్రిల్ ఉంది. ఆ రూమ్‌లో నువ్వు ఉన్నావు గదా! అని. షాక్ నేను. కరెక్ట్‌గా అలాంటి రూమ్‌లోనే ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఆ కంపెనీలోనే ఉండు. అక్కడే ఉండు. నువ్వు చేసేది కంటిన్యూ చేయి. ఒకానొక సమయం రాబోతుంది. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పి. మరి ఎందుకు పెట్టాడో తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఆ సర్టిఫికేట్లు గట్ట కాదు గానీ, ఆ 2 ఏళ్ళు అప్రెంటిస్ చేసే సమయంలో బైబిల్ ఎక్కువగా చదివాను. గ్రంథాలు ఎక్కువ చదివాను. ఎక్కువ విషయాలు నేర్చుకోగలిగాను. ఎక్కువ ఏకాంత ప్రార్థనలో గడిపేవాడిని. గంటలు గంటలు. ఒక్కో రోజు ఉదయం 9 గంటలకు మోకరిస్తే సాయంత్రం 4 అయిపోయేది. 4 గంటల వరకు అలా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడు నేను సిద్ధపడి ప్రసంగించే ఎన్నో ప్రసంగాలు ఆ 2 ఏళ్లలో నేను నేర్చుకున్న పాఠాలే. అయ్యగారికి పుస్తకాలన్నీ చదివాను. ఓమెగా స్వరాలు చదివాను. పొద్దుడో పుస్తకం, మధ్యాహ్నం పుస్తకం, సాయంకాలం పుస్తకం. పుస్తకాలు పురుగు చదువుతూనే ఉండేవాడిని. అందులో నాకు విపరీతమైన టైం దొరికేది. నన్ను తీసుకెళ్ళి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌లో పెట్టారు. ఎక్కడైనా కంప్లెయింట్ వస్తేనే వెళ్ళాలి. లేకపోతే పడుకోవచ్చు. మనకెంత ఇబ్బంది ఏమి ఉండదు. పలానా కంపెనీలో పలానా మిషన్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆయన తీసుకెళ్ళేవాడు. ఆయన కూడా అసిస్టెంట్‌గా వెళ్ళాలి మనం. అప్పటి వరకు పని ఉండదు. వెనకాల పక్కన బీరువాల వెనకాల పక్కన పేపర్ మిల్లు కదా! పేపర్లు తెచ్చుకొని వరుసగా పరుపులాగా వేసుకొని
అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసుకునేవాడిని, అక్కడ పుస్తకాలు చదువుకునేవాడిని. మా సార్ అనేవాడు, మా గురువు, ఇలా ఇలా కర్రెచ్చుకుని డోర్ మీద కొడతానురా, కొట్టగానే నీకు ఇంజనీర్ వస్తున్నాడని సింబలు, వెంటనే బయటకు వచ్చేసి కూర్చో, అప్పటి వరకు నువ్వు మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. అప్పటి వరకు నువ్వు చదువుకోపో అన్నాడు. అలా చదువుకుంటూ ఉండేవాడిని దాంట్లో అండి. క్యారే బట్టలు పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళిపోయేవాడిని, చిన్న పుస్తకాలు కవర్లో పెట్టిన పట్టుకెళ్ళిపోయేవాడిని. అందులో ఒక బైబిల్ ఉండేది, ఓ నోట్బుక్ ఉండేది, రాసుకోవడం చదువుకోవడం. ఎంత టైం దొరికిందో. అసలు బైబిల్ కాలేజీకి పంపించకుండా నన్ను అక్కడికి పంపించాడు దేవుడు. దేవుడు విచిత్రమైన దేవుడండి. మనం అడిగింది ఇవ్వడు ఆయన, ఆయన అనుకుంది ఇస్తాడు. రెండోది ఏంటంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను అడుగుతున్నాడు, ప్రభువా, విస్తారమైనటువంటి ఈ జనాంగాన్ని, నీ జనాంగమును పరిపాలించడానికి, న్యాయము తీర్చుటకు, ఆ మాట ఉపయోగించాడు అక్కడ. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? 10వ వచనంలో, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనము మధ్యన ఉండి కార్యము చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివియు నాకు దయచే. రాజుగా నేను ఇక్కడ నిలబడ్డాను. నా పని ఏంటంటే, ఈ విస్తారమైన ధూళి అంత విస్తారమైన జనములకు నేను న్యాయం తీర్చాలి. న్యాయము తీర్చుటకు తగిన శక్తి నాకు కావాలి, నాకు దయచేయని అడిగాడు. అంటే దేవుడు మన ప్రార్థన వినడానికి మనం అడిగే ఉద్దేశము, మనం అడిగేటువంటి విషయాన్ని కూడా దేవుడు చూస్తాడు. ఏదో ఏటీఎంలో కార్డు పెట్టగానే డబ్బులు వచ్చేసినట్టు ఎవడు ఎప్పుడు. అడిగే ఉద్దేశం దేనికి అడుగుతున్నాడు? తన పొజిషన్ ఏంటంటే న్యాయం తీర్చడానికి. న్యాయం తీర్చడానికి కూర్చుని ఏదో పంచభక్ష పరమాన్నాలు తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తానంటే కుదురుతుందా? న్యాయం తీర్చడానికి న్యాయపీఠం మీద కూర్చున్న వాడికి న్యాయము తీర్చగలిగిన జ్ఞానము కావాలి. ప్రభువా, నేను న్యాయం తీర్చడానికి కూర్చున్నాను, తగిన జ్ఞానము కలిగిన వానిగా నన్ను చెయ్యి అని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవునికి నచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ప్రార్థన నాకు నచ్చేసిందిరా. కాబట్టి నీవు శత్రువుల ప్రాణాన్నో లేకపోతే దీర్ఘాయువునో ఐశ్వర్యమునో అడగలేదు, నీవు జ్ఞానమును అడిగావు గనుక, జ్ఞానమును మాత్రమే కాదు, జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడును. నీ ముందున్న రాజులకైనా నీ తర్వాత వచ్చే రాజులకైనా కలగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1+1 ఆఫర్ అనేది ఉంటుంది అండి. 1+1 ఆఫర్ కాదు, ఒకదాంతో పాటు తెలివిచ్చాడు అండి, ఐశ్వర్యం, సొమ్ము, ఘనత. 1+5 ఆఫర్ అన్నమాట. ఇది 1+4 ఆఫర్. ఒకటి అడిగితే అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి కృపనిచ్చేశాడు దేవుడు. అసలు ఆ దినాలలో సొలొమోను అంత ధనికుడు లేడు. సొలొమోను ఎంత ధనవంతుడంటే, రాజ్య పరిపాలన చేసే ప్రతి రాజు తన ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి యుద్ధాలు చేస్తారు. అది యుద్ధాలు చేసి ఐశ్వర్యం పెంచుకుంటారు. ఇతను అలా కాదు. ఐశ్వర్యం పెంచుకోవడం కోసం ఇతను ఏం చేసేవాడు అంటే వ్యాపారం చేసేవాడు. విచిత్రమైనటువంటి క్యారెక్టర్ సొలొమోనుది. సొలొమోను ఒక చుక్క రక్తం కార్చకుండా, శ్రమ పడకుండా ఈజీగా వ్యాపారం చేసేవాడు అండి. గుర్రాలు కొని అమ్మేవాడు. మీకు తెలుసో తెలీదో, ఇతను గుర్రాలు కొని, యుద్ధాశ్వాలు, మంచి యుద్ధ గుర్రాలు కొని అవి వేరే వాళ్ళకి అమ్మేవాడట. మొదటి దినవృత్తాంతం 1వ అధ్యాయం 17వ వచనం. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటికి 150 తులముల వెండియు ఇచ్చిరి.
హిత్తీల రాజుల కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని వేరే రాజ్యాలకు ఆయుధాలు అమ్మినట్టు ఈ గుర్రాలు అమ్మేవాడు. అప్పుడు యుద్ధ ఆయుధాలు కదా. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్స్ ఎలాంటి వాళ్ళు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. ఇండియాకు కూడా ఇజ్రాయెల్ ఆయుధాలు అమ్ముతారు. ఆనాటికి ఈనాటికి వాళ్ళకుండే తెలివి అది, వ్యాపారం చేస్తారు. ఐశ్వర్యము దేవుడు ఇచ్చానన్నాడు. ఆ ఐశ్వర్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి అది వరకే వాళ్ళ నాన్న దావీదు గారు చాలా సంపాదించి పెట్టాడు. కానీ దాన్ని ఆర్పేయలేదు, కూర్చుని ఎంజాయ్ చేయలేదు, దాన్ని పెంచుతూ వచ్చాడు. దాన్ని ఎంతగా పెంచాడంటే ఆ దినాల్లో అతనుకున్నంత ఐశ్వర్యం ఇంక ఎవ్వరికి లేదు గనుక ఎక్కడెక్కడ వారో సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని, జ్ఞానమును చూడడానికి వచ్చేవారు. సొలొమోనుకి వర్తకులు ఉన్నారు. వాళ్ళు వాడల మీద వెళ్ళి ఓఫీర్ దేశము నుండి బంగారం తీసుకొచ్చేవారు. 8వ అధ్యాయం 18వ వచనం. హీరాము తన పనివారి ద్వారా వాడ నడుపుట యందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి, ఓఫీర్ అనేది ఒక దేశం, ఆ దేశానికి పోయి అక్కడ నుండి 900 మనుగుల బంగారం ఎక్కించుకుని రాజైన సొలొమోను దగ్గరకు వచ్చేవారు. విస్తారమైనటువంటి బంగారము కానుకలుగా అతనికి వచ్చేవి. చుట్టూ ఉన్న రాజులు అతనికి కానుకలు తీసుకొచ్చేవారు. 25వ అధ్యాయం 9:25. రథములు నిలుచుటయు నిలవయుంచు పట్టణములలోను రాజునొద్ద అయ్య బాబోయ్! ఇంకా పైనుంచి చూడండి. అసలు 20వ వచనం చదివితే, మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీ బంగారమై ఉండెను. లెబానోను అరణ్యపు నగరనున్న ఉపకరణములన్నీ బంగారంతో చేయబడింది. హీరాము యొక్క పనివారితో కూడా వాడలు తర్షీషునకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతములు, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములో వెండి ఎన్నికకు రానదాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానయుక్తులను వినుటకై భూరాజులందరూ అతను ముఖదర్శనము చేయగోరిని. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులు, బంగారు వస్తువులు, వస్త్రములు, ఆయుధములు, గంధవర్గములు, గుర్రములు, కంచరగాడిదలు కానుకలుగా తీసుకుని వచ్చారు. ఒక పక్క నుంచి గిఫ్ట్ల మీద గిఫ్ట్లు. వచ్చేవాడు ఎవడు మామూలుగా రావట్లేదు. గుర్రాలు తీసుకొచ్చేవాడు గుర్రాలు, బంగారం తీసుకొచ్చాడు బంగారాలు. అసలు ఇంట్లో వాడే ఆహార పాత్రలన్నీ కూడా, భోజనాలు తినే ప్లేట్లు కాంచి మంచినీళ్ళు తాగే గ్లాసుల వరకు అన్నీ బంగారమే. వెండి అనేది ఎన్నికకు రాలేదంట, అసలు లెక్కే లేదు వెండి. మొత్తం అతనికి ఒక సింహాసనం ఉండేదంట. ఆ సింహాసనము ప్రశస్తమైనటువంటి బంగారంతో పొదిగించాడట. అది ఏ రాజ్యంలోనూ కూడా అలాంటి సింహాసనం లేదట. అయ్య బాబోయ్! చూడండి, ఏ ఇంట్లోనన్నా 10 కిలోల బంగారం, 20 కిలోల బంగారం ఉందంటేనే ఆశ్చర్యం. అసలు చిన్న విషయమా? మనుగులు బంగారం. ఒక మనుగంటే 40 కేజీలు సుమారు. వేల మనుగుల బంగారం, మందిరం బంగారంతో కట్టాడు. ఎంత ఐశ్వర్యం అంటే అంతకు ముందు లేడు, అలాంటి ఐశ్వర్యం తర్వాతే లేదు. అంత జ్ఞానము సొలొమోనుకు ముందున్న రాజులకి లేదు, ఆ తర్వాత కూడా లేదు. అత్యధికముగా దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైనా దీవించాలనుకుంటే అలాగే ఉంటుంది మా చిన్నప్పుడు సండే స్కూల్లో కథ చెప్పారు. ఒక ఆయన ఈ బాక్స్లో చాక్లెట్స్ పెట్టాడంట. రే, ఎవరికి ఎన్ని చాక్లెట్లు కావాలో నీ గుప్పుడుతో ఎన్ని చాక్లెట్లు పడితే అన్ని పట్టుకుని వెళ్ళమంటే
ఆడు నాకు వద్దండి మీరే ఇవ్వండి. తీసుకోరా, నీకు ఫ్రీడమ్ ఇచ్చాను కదా, నేను పెట్టడమే, తీసుకో నీ చేత్తో ఎన్నితే అన్నీ తీసుకో అంటే ఆడు అంటాడు, లేదు లేదు మీరే ఇవ్వండి అని. ఎందుకురా నన్నే ఇమ్మంటున్నావు అంటే వాడు అన్నాడంట, నా చెయ్యి చిన్నది కదా, నేను చేత్తో తీసుకుంటే కొన్నే వస్తాయి, మీ చెయ్యి పెద్దది కదా, మీ చేత్తో తీసుకుని వేసారనుకో నా 2 చేతులు నిండిపోతాయి అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇవ్వడం మొదలు పెడితే, దేవుడు కార్యం చేయడం మొదలు పెడితే ఏంటి, ఒంటె బరువు దీవెనలు వీపున మోపుతాడంట. అర్థం తెలుసా అది? అర్థమైందా? ఒక ఒంటె మోయగలిగిన బరువైన దీవెనలు, ఒంటె ఎంత బరువు మోస్తుంది? 1 కేజీ 2 కేజీలు మోయగలదా, ఇంకెక్కువ మోస్తుందా? మనం 200 కేజీలు మోయలేం. ఒంటె ఈజీగా మోసుకుపోద్ది 200 కేజీలు. 200 కేజీలు కూడా దానికి లెక్కే కాదు. ఆ ఒంటె బరువు, ఒంటె మోయగలిగిన బరువైన దీవెనలు నీ వీపు మీద పెడతాడు నువ్వు మొయ్యమని. అంటే దేవుడిచ్చే దీవెనలు నువ్వు మొయ్యలేక వలలు పిగిలిపోయినాయి అంట వాళ్ళు పడిన చేపలను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బుల కోసమో దానికోసం అడగండి, దేవుని చిత్తం కోసం అడగండి, దేవుని యొక్క సంకల్పం కోసం ప్రార్థన చేయండి. నువ్వు అడగకపోయిన ఐశ్వర్యంతో దేవుడు నిన్ను నింపేస్తాడు. నాకు లాటరీ తగలాలి తండ్రి అని ఉపవాసం ఉండకండి. తగలదు, ఉన్నకాడికి లాటరీ పోతుంది. అప్పుడు రేపేడరా అని రేపే ఏడాలి మనం అండి. దానికోసం వెతకొద్దు, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి. సొలొమోను దేవుని యొక్క మనసును దోచేసుకున్నాడు. దేవుని మనసుకు నచ్చే ప్రార్థన చేశాడు. చాలామంది మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుని మనసుకు నచ్చే ప్రార్థన చేయం, నొచ్చే ప్రార్థన చేస్తాం. ఏట్రీడి ఇంతకాలం ఉన్నాయన్న మాటలు విన్నాడు, వీడికి నా మనసు అర్థం కాలేదనుకుంటాడు దేవుడు. దేవుని మనసు అర్థమయ్యేలా ప్రార్థన చేయాలి, మనసు అర్థం చేసుకుని ప్రార్థన చేయాలి, దేవుని మనసుకు నచ్చే ప్రార్థన చేయాలి. అందుకనే 1 యోహాను పత్రికలో చెప్పాడు, మనం ఆయన చిత్త ప్రకారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి అంగీకరిస్తాడు. మనం ఏది అడిగితే అది అంగీకరిస్తాడు కాదు, మనం ఆయన చిత్త ప్రకారంగా ఏది అడిగినా సరే మనం ఆయన చిత్తాన్ని గ్రహించి అడగగలిగితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము మనకు కలిగిన ధైర్యం ఏది అంటే 14వ వచనంలో చెప్తున్నాడు, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి అంగీకరిస్తాడు. ఆయన చిత్తానుసారంగా అడగాలి. దేవుని చిత్తం ఏంటి అని అంటే, రాజు అయిన వాడికి జ్ఞానం ఉండడం దేవుని చిత్తం. వెంటనే దేవుడికి నచ్చింది, రే బాబు నువ్వు అడిగింది బాగుందిరా, నువ్వు అడిగింది ఒకటే, దాంతో ఇంకో 4 ఇస్తాను. జ్ఞానం అడిగావు కదా, తెలివి కూడా ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, సొమ్ము ఇస్తాను, ఘనత ఇస్తాను, అది కూడా గతకాలపు రాజులకు కానీ నీ తర్వాత వారికి కానీ లేనంత అధికంగా నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. నీకు ఏది అవసరమో, ఏది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో నీకు తెలియదు గనక నీ చిత్తానుసారముగా ప్రార్థించుట నాకు నేర్పించు నాయనా అని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదల్లా అడిగేయమని కాదు అంటే, ఆయుష్నిమ్మని అడగడం మంచిదే, కానీ హిజ్కియా అడిగాడు, దానివల్ల ప్రయోజనం లేకుండా అయిపోయింది. చచ్చిపోతావు నువ్వు, ఇల్లు చక్కబెట్టుకో అంటే హిజ్కియా దేవునికి లోబడి, ప్రభువా నేను చచ్చిపోవడం నీ చిత్తమే కాబట్టి నా తర్వాత ఎవరిని రాజుగా నియమించాలి, నా కొడుకు మనష్షే ఉన్నాడు, వాడిని పెట్టమంటావా, లేకపోతే ఇంకొకరిని పెట్టమంటావా, ఆమోను ఉన్నాడు, ఆమోను కుమారుడు మనష్షే, ఎవరిని పెట్టమంటావు అని చెప్పి దేవుణ్ణి అడిగితే సరిపోద్ది. కానీ అలా కాదు ప్రభువా, నేను ఎంత నీతిగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, ప్లీజ్ నాయనా అని ఏడడం మొదలెట్టాడు. ఏడుతున్నాడు కదా అని 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్కాలం ఏం చేసుకున్నాడు? ఏదో ఒకటి చేసుకున్నాడు, మాకేం తెలుసు అన్నట్టు చూస్తారేటమ్మా. ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, దేవుని మహిమపరచడం మానేశాడు, తన ఐశ్వర్యం బలాన్ని చూసి తన ఘనతను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అన్నాడు, ఇదంతా బబులోను రాజు పట్టుకెళ్ళిపోతాడు అన్నాడు. పెంచిన ఆయుష్ పనికిరాంది అయిపోయింది. కొన్ని మంచివి కూడా నువ్వు అడగొద్దు. అందుకే నేను ప్రతిసారి మోకరించిన ప్రతిసారి, ప్రభువా ఏది నిన్ను అడగాలో
నాకు నేర్పించు. ఏది అడగముందు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా, అడిగేస్తాను. కానీ ఏది అడగాలో కూడా అందుకనే నీ చిత్తానుసారముగా ప్రార్థించుట నాకు నేర్పుము అనే ప్రార్థన మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు వాక్యం ముగించేలాంటి జ్ఞానం ఈ ప్రభు అని అడగాల. ఏం అడగాలి? ఏది నిన్ను అడగాలో నాకు తెలియజేయి, అదే నా నోట్లోంచి రాని ప్రభువా. నీ చిత్తానుసారముగా ప్రార్థించుట నాకు నేర్పించు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి పాడుకుందాం. ఏదంటే నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నేను అడగ నేర్పు. నీ చిత్తం ఏదో అది నేను అడగాలి. ఏది నీకు ఇష్టమో అది నేను అడగాలి. నాకు ఇష్టమైంది నేను అడగడం కాదు ప్రభా. నీవు నాకు ఏది ఇవ్వాలనుకుంటున్నావో, ఏది నాకు అవసరమో అది నీకు పూర్తిగా తెలుసు కనుక దానిని అడిగే జ్ఞానము నాకు దయచేయి. నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు, మొర్రపెట్టుటకు నాకు నేర్పించు అని మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభు ఇవ్వబోతున్నాడు. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం ఇది. దేవునితో మాట్లాడే సమయం ఇది. దేవుడిని మనవి అంగీకరించడానికి సిద్ధముగా ఉన్న సమయం ఇది. ప్రభువా, నాతో మాట్లాడిన విధానము కొరకు వందనాలు, 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 వందనాలు. సొలొమోనును దర్శించినట్టు నన్ను దర్శించండి. నన్ను కనికరించు ప్రభువా.